Hi, Ma. Hi, Daddy. Happy 50th Golden Jubilees anniversary. I wanted to tell so many things, but I couldn't tell you before. Now I would like to share. You both are amazing parents, and the best thing I love about you people is that you always gave me equal opportunity with all my brothers, same, and I could, and you gave us freedom to do whatever we want to do, and helped us in many ways. Amma, you helped us when we were small by being very strict. That helped us very much. And Daddy, you are the lucky mascot for me. For all my exams you are there, and for my interviews and everything you are there with me. And in spite of hectic thing, you were there. You came all over to Chennai for my interview. That's the thing which I can never forget. And and one more thing is you gave me a good life partner, Ravi. you you selected, you saw and you just said he's a good person, so you could guess, you could find me a good partner, that's which is the best. And I'm just worried about your health. Both of you should take care of yourself, do exercise, meditations, and please be healthy for us. Please take care of yourself. You have to see all the grandchildren, great grandchildren also. Please stay healthy, and I want you to be here every year. You have to come here. If I wish I keep you both with me, and remember all the things of the time I spent with you people. And thank you for everything. You're the best parents, and I love you. Happy 50th anniversary. Please take care of your health and stay healthy and stay blessed. Thank you. హాయ్ మమ్మీ డాడీ. హాయ్ అత్తయ్య గారు మామయ్య గారు. హ్యాపీ 50th గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. మీరు ఈ 50th యానివర్సరీ రోజు చాలా మెమరబుల్ డే. అంత మెమరైజ్ చేసుకున్నా ఏమైంది ఈ ఈ మొత్తం లైఫ్ మీతో చాలా ఆనందంగా గడిచింది మాకు. ఈరోజు యాక్చువల్గా మీరు పడ్డ ఈ 50 ఏళ్ళ లైఫ్లో మీరు పడ్డ కష్టం వల్ల మీరు నేర్పిన విలువలు, కష్టపడే మనస్తత్వం, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మీరు మాకు నేర్పించారు. మీరు నేర్పించిన ఇవన్నిటి వల్ల ఈరోజు మేము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల ధైర్యం మాలో ఎల్లప్పుడూ రెడీగా ఉంటాం మేము. సో థ్యాంక్స్ మమ్మీ డాడీ. మీరు మా గురించి చేసిన ఈ త్యాగాలు మేము గుర్తిస్తున్నాము. ఇకనైనా మీరు ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా మీ మిగిలిన క్షణాలన్నీ ఆనందంగా గడపాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ వన్స్ అగైన్. అంకుల్ అండ్ ఆంటీ, నేను వీరస్వామి దాదిని. సో మీ 50th యానివర్సరీ గురించి తెలిసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు 50th యానివర్సరీ, ఎస్పెషలీ గోల్డెన్ యానివర్సరీ. We are really fortunate to have you as a part of our life, especially through Anu. సో మేము చదువుకునేటప్పుడు మేమందరము, నేను, మూర్తి, వాసు, శోభాతో మీ ఇంటికి వచ్చాము. అప్పుడు ఆంటీ కూడా వండి పెట్టారు.
అవన్నీ చాలా ఇట్ వాజ్ రియలీ గ్రేట్ మెమరబుల్ అనమాట. మెమరబుల్ ఈవెంట్స్ అవి అటువంటివి మర్చిపోలేము. తర్వాత మీరు ఎస్పెషలీ మేము చదువుకునేటప్పుడు ఐఐటి మద్రాస్లో మీరు మాతో పాటు వాకింగ్ చేసినవి అవన్నీ ఒక మధుర స్మృతులు అనమాట. తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అవి. తర్వాత వాకింగ్ చేసినప్పుడు కానీ, తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూకి మీరు నా దగ్గరుండి ధైర్యం చెప్పినటువంటి విషయాలు కానీ, తర్వాత ఇటువంటివి ఐఎమ్ నాట్ షూర్ ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఎర్లియర్. ఇట్స్ రియలీ వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో తర్వాత వెరీ యు ఆర్ రియలీ ప్రౌడ్ పేరెంట్స్ అనమాట. అను, తర్వాత శ్రీధర్, అను వాళ్ళ అన్న, మీరు ముగ్గురు ఉన్నారు. సో యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ నైస్ చిల్డ్రన్, కైండ్ హార్టెడ్ చిల్డ్రన్. సో ఎస్పెషల్లీ అను నాకు హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ. సో ద వే మీరు పెంచిన పద్ధతి చాలా బాగుంటుంది అనమాట, బాగుంది. సో ఇన్స్పైరింగ్ అండ్ దీస్ పీపుల్ ఆర్ లైక్ హెల్పింగ్ లాట్ టు ద సొసైటీ ఆల్సో. సో ఎస్పెషలీ 50th యానివర్సరీకి హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇటువంటివి మళ్ళీ జరుపుకోవాలనేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే ఆంటీ అండ్ అంకుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ గోల్డెన్ జూబిలీ యానివర్సరీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మన పరిచయం 26 సంవత్సరాల్లో నేను మీలో 2 విశేషమైన గుణాలు అబ్జర్వ్ చేశాను. ఒకటి ఏంటంటే మీరు సదా చిరునవ్వుతో ఉండటం, రెండవది ఎదుటివారిని ప్రేమతో రిసీవ్ చేసుకోవడం. ఈ రెండింటికి ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎలా అంటే మన ఆత్మలందరి తండ్రి పరమపిత శివ పరమాత్మ గీతా జ్ఞానంలో ఏం చెప్తారంటే, మనిషి తాలూకా జీవితం వజ్రతుల్యం చేసుకొని స్వర్గప్రాప్తి పొందాలంటే మన ఆత్మ తాలూకా స్వధర్మాల్ని ప్రాప్తించుకోవడం. అయితే ఏంటి ఆ స్వధర్మాలు అంటే సుఖం, శాంతి, పవిత్రత, ఆనందం, దయ, ప్రేమ, జ్ఞానం. జ్ఞానం అంటే సత్యమైన తండ్రిని పరమపిత శివ పరమాత్ముని తెలుసుకోవాలి. 2 న్యాచురల్గా ఉన్నాయి. ఏంటంటే ఆనందం, ప్రేమ. పరమపిత పరమాత్ముడి తాలూకా దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటూ ఇలాగే మళ్ళీ మనం మీ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి కలుసుకుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.